2019లో ఓయో విలువ దాదాపుగా $10 బిలియన్. 2020 వచ్చేసరికి దాదాపుగా కుప్ప కూలిపోయింది. సేమ్ ఫౌండర్, సేమ్ థాట్, సేమ్ బ్రాండ్. మరి ఏం తప్పుగా జరిగింది? ఇది కరోనా వల్ల కాదు. అది అందరూ చెప్పుకునే సులువైన కారణం. నిజమైన కారణం ఒకటి ఉంది. ఫౌండర్స్ సీక్రెట్ గా పూజించే అలవాటు. అదే అలవాటు ఓయోని చంపేసింది. నువ్వు వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నా, స్టార్టప్ కళలు ఉన్నా, వేగంగా ఎదగాలి అని రీల్స్ చూసి ఉత్సాహపడుతున్నావా? అయితే ఈ కథ ఇన్స్పిరేషన్ కాదు, వార్నింగ్ లాంటిది. ఓయో ఆశలు లేక విఫలం కాలేదు, అది దాదాపు చనిపోయింది. ఓయో ఆశలు లేక విఫలం కాలేదు, అది దాదాపు చచ్చిపోయింది. ఎందుకంటే ఎక్కువ ఆశల వల్ల, అతి ఆశ వల్ల. భారతదేశంలో చౌక హోటళ్లను ఒకే ప్రమాణంలో తేవాలన్న ఆలోచనతో మొదలైంది ఓయో. ఓయో యొక్క ఫౌండర్ రితేష్ అగర్వాల్ టీనేజ్ లోనే చదువు మానేశాడు. స్టార్టప్ ప్రపంచానికి పోస్టర్ బాయ్ లాంటి వాడు. ఆలోచన చాలా సాధారణంగా ఉండేది. తక్కువ ధర గదులు, ఒకే విధమైన రూపం, ఫోన్ లో బుకింగ్. సింపుల్ గా ఉంది కదా? అదే ప్రాబ్లం. సరళమైన ఆలోచనను అతి వేగంగా నడిపాడు. 2013 నుంచి 16 వరకు ఓయో ఎదిగిన విధానాన్ని చూసి ఇన్వెస్టర్లు ఒక మత్తులో మునిగిపోయేవారు. ఒక నగరం నుంచి 10 నగరాలు, భారతదేశం నుంచి చైనా, యూరప్, అమెరికా. రోజుకు వేల హోటళ్ల ఒప్పందాలు, వేల మంది ఉద్యోగులను నియమించుకునేవారు. నియంత్రణ లేదు, ఖర్చు అతి ఎక్కువ. అప్పుడు బిగ్ ఇన్వెస్టర్స్ వచ్చాడు. అతని నినాదం ఒక్కటే, ఏ ధరకైనా ఎదగాలి, ఎంత ఖర్చైనా ఎదగాలి. లాభం తర్వాత చూసుకుందాం, వ్యవస్థలు తర్వాత, నియంత్రణ తర్వాత. ఇక్కడే సమస్య విత్తనం పడింది. కానీ సంఖ్యలు బాగున్నాయి, అందుకే ఎవరూ ఆపలేదు. లోపల పగుళ్ళని మాత్రం ఎవరూ గమనించలేదు. మెల్లగా నిజం బయటపడింది. హోటల్ యజమానులు అనుకున్నది ఏంటంటే ఓయో మా గదులు నింపుతుంది. కానీ నిజం ఏమిటంటే ధరలపై ఓయో నియంత్రణ. డబ్బులు ఆలస్యం, చిన్న తప్పులకే జరిమానాలు, లాభాలు మాయం, యజమానులు కోపం, వినియోగదారులు అయోమయంలో పడ్డారు. నాణ్యత అసమానంగా మారింది. సరైన నిర్ణయం ఏది? నెమ్మదించాలా లేదంటే మూలలు సరిచేయాలా? ఓయో ఏం చేసిందంటే ఇంకా వేగంగా విస్తరించింది. ఎందుకంటే ఆగితే నిజం బయటపడుతుంది. హోటల్ యజమానులు నిరసనలు చేశారు. ఉద్యోగులు ఉద్యోగాలు వదిలేశారు. కొన్ని నగరాల్లో రాత్రికి రాత్రే ఓయో బోర్డులు తీసేశారు. ఎప్పటికైనా లక్ష్యాల కంటే నిజం గొప్పది. సైడ్ల కంటే భూమి స్థాయి గొప్పది. గ్రాఫ్స్ కంటే మనుషుల బాధ గొప్పది. కంప్యూటర్ గుణాంకాలు శుభ్రంగా ఉండాలి, గదులు అశుభ్రంగా ఉన్నాయి, మరియు మనుషులు పూర్తిగా అలసిపోయారు. ఇక్కడే అసలైన ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. అందరూ కరోనా అంటారు, తప్పు. కరోనా తెరను మాత్రమే తొలగించింది. నిజమైన ఫెయిల్యూర్ ఇది. వేగంగా విస్తరిస్తే లోపాలు సరిదిద్దబడతాయి. ఓయో గందరగోళాన్ని విస్తరించింది. ఎక్కువ హోటళ్లు, నాణ్యత పెరగలేదు. ఎక్కువ దేశాలు, నమ్మకం పెరగలేదు. ఎక్కువ డబ్బు, సంస్కృతి మారలేదు. సమస్య దాచబడలేదు, పెరిగిపోయింది. విలువ కుప్పకూలిపోయింది. ఉద్యోగాల కోత, విస్తరణ వెనక్కి. ఓయోను నిర్మించిన అదే వేగంతో దానిని దాదాపుగా నాశనం చేసింది. రితేష్ నెమ్మదించాల్సి వచ్చింది. నగరాలు తగ్గించాలి, మూలలు సరిచేయాలి. బిలియన్లు వచ్చాయి, బిలియన్లు కూలిపోయాయి. కానీ అసలు నష్టం ఏంటంటే నమ్మకం, బ్రాండ్. సంవత్సరాలు వేగం విజయంలా అనిపిస్తుంది బిల్లు వచ్చే వరకు. బిల్లు ఎప్పుడు వస్తుంది? స్టార్టప్ ప్రపంచం చెబుతుంది ఏంటంటే వేగంగా ఎదగాలి, లేకపోతే చావాలి. ఓయో చెబుతుంది ఏంటంటే తప్పుగా ఎదిగితే ఇంకా వేగంగా చస్తావని. బలహీనమైన పునాదిపై వేగం శక్తి కాదు, ఆత్మహత్య లాంటిది. వృద్ధి ఉత్సాహం, నియంత్రణ విసుగు, శిస్తు కనపడదు. అందుకే చాలా మంది ఫౌండర్స్ వృద్ధిని వెంబడిస్తారు, కూలిపోవడంతో ధర చెల్లిస్తారు. ఓయో బతికింది, అది కష్టంగా. చాలా వ్యాపారాలు బతకవు వేగాన్ని కాదు, తెలివిని వెంబడించాలి. ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.